అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానాలో అయింది. అది మర్చిపోతున్నారు. రెండవది సార్ ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బచవతవాడు ప్రకారము శ్రీశైలం MDDL 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్ ద MDDL వాజ్ మేడ్ 850. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇట్లా మాట కరెక్ట్ కాదు. సీనియర్ అంటే రెస్పెక్ట్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలేదు, నేను మంత్రి కాదు. మరి మీరు చంద్రబాబు మంత్రుడు, మీరు చంద్రబాబు అప్పుడు మంత్రి అప్పుడు 1 మినిట్ మీరేమన్నారు? మీరు మంత్రి అని అన్నాను. ఒక నిమిషం స్పీకర్ గారు. కడియం శ్రీగారి గారి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ గారు క్యాష్మెంట్ ఏరియానట. ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాష్మెంట్ ఏరియా ప్రకారం వాటర్లకి వెళ్ళి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు. అరే వాట్ ఈస్ దిస్? మీరు రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అక్కడ హరీష్ రావు గారు కడియం శ్రీగారు గారికి ఇచ్చిన మెయిన్ స్పీకర్ కాదు.